ఓకే. సరే ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్లు సోషల్ మీడియా నిజంగా ఈ మూవీస్ గురించి కొన్ని వెబ్సైట్స్ కూడా రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఆ రేటింగ్స్ ఎంతవరకు సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటారు? అంటే ఇప్పుడు నాకు కూడా తిట్టాలని అనిపిస్తుందండి. అంటే నా సినిమా గురించి ఎవడో రివ్యూ రాయడు, అసలు రివ్యూ రాయితే నాకు చాలా నా సినిమా రివ్యూ రాయితే గ్రేట్ అని ఫీల్ అవుతాను. నేను నా సినిమా గురించి మాట్లాడట్లా. నేను ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చాను. 2003లో వచ్చాను, ఇవాళ 2024 కదండి. 21 ఇయర్స్లో ఇండస్ట్రీ మీద పోతున్నాం. ఇప్పుడు మీరైనా యాజ్ యాంకర్గా ఇండస్ట్రీ మీదే ఉన్నారు. అలాగే ఓ ప్రొడ్యూసర్ అయినా, ఓ డైరెక్టర్ అయినా, ఈ వెబ్సైట్స్ అయినా, ఈ యూట్యూబ్ ఛానల్స్ అయినా, వీళ్ళందరూ ఇండస్ట్రీ మీద పోతున్నారు కదా. ఇండస్ట్రీ మీద బతికి ఇండస్ట్రీ మీద విషయం చెప్పడం అనేది తప్పని అంటున్నాను నేను. చిరంజీవి గారు ఫంక్షన్లో చెప్పారు, మంచిని మైక్లో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అని. అంటే ఇప్పుడు నేను కూడా డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏం చెప్తున్నానంటే మీ వెబ్సైట్ వాళ్ళందరికీ, మీరు మా న్యూస్ వెబ్సైట్లో పెట్టండి అని అడిగితే కవర్ అడుగుతారు. మా సినిమా గురించి ప్రమోషన్ చేయమంటే కవర్ అడుగుతారు. ఓ ఛానల్ వాళ్ళకి అయినా మన న్యూస్ గురించి అయినా ట్రయల్ వేయండి అంటే డబ్బులు అడుగుతారు. అంటే బిజినెస్ అది, తప్పేం కాదు అది. అటువంటిప్పుడు మీరు మా గురించి మేము అడిగితే మీరు వెయ్యండి న్యూస్ అంటేనే మీరు డబ్బులు అడుగుతారు కదా. మీరు అడగకుండా, మేము అడగకుండా మా సినిమా గురించి రివ్యూ ఎందుకు రాస్తారు మీరు? నేను చెప్పి నా సినిమా గురించి కాదు, పెద్ద సినిమా గురించి మాట్లాడుతున్నాను. పెద్ద సినిమా గురించి రివ్యూ ఎందుకు రాస్తారు మీరు? పైగా మీకేంటి అవసరం? ఇప్పుడు మీరు వేసి ఆ డైరెక్టర్ చెత్తలా తీశాడు, ఆ డైరెక్టర్ ఎదవా, ఆ కెమెరా బాగలేదు అని చెప్తాం వల్ల, శుక్రవారం సినిమా రిలీజ్ అయితే మనుషుకి మీరు చెప్పేయడం వల్ల ఆ డైరెక్టర్ అయినా అతనికి మార్పు వచ్చేసి అర్జెంటుగా మారిపోయి దాన్ని బాగు చేస్తాడా? చేయలేడు కదా. ఒక్క 3 రోజులు ఆగండి, శుక్ర, శని, ఆదివారం ఆగండి. అప్పుడు ఏంటంటే సోమవారం నుంచి ప్రేక్షకుడు డిసైడ్ అవుతాడు, ఇది చూద్దాం లేదా, బాగుందా లేదా అని. అప్పుడు మీరు మీ నిర్ణయాన్ని స్వాగతిద్దాం. మీరు ఎవరిని ఉద్ధరిద్దామని, ప్రేక్షకుని ఉద్ధరిద్దామనా మీరు రివ్యూలు రాసేది? అవసరం మీకు? ప్రేక్షకుడు మిమ్మల్ని అడిగాడా? పోనీ కాదు. మీరు ఈ రివ్యూ రాయడం వల్ల మీ ఛానల్కి కానీ మీ వెబ్సైట్కి కానీ రేటింగ్ పెరుగుద్దా? చాలా అద్భుతంగా రాశారు సార్ అని 10 మంది ప్రేక్షకులు చూస్తారా? ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక వీడియో పెడతామండి, అది వ్యూస్ ఎక్కువ మంది చూస్తే మనకు ఆనందం, దాని డబ్బు కూడా వస్తుంది కదా. అలాగా చూడటం వల్ల ఎక్కువ వచ్చేది వ్యూస్ చూడటం వల్ల యూట్యూబ్ ఛానల్కి అండి. ఈ వెబ్సైట్ ఎక్కువ మంది చూడటం వల్ల ఏదైనా మీకు ఆనందం వస్తుందా? డబ్బు వస్తుంది మీకు రాదే. మీరు ఎందుకు కామెంట్ చేస్తారు? అదే సినిమాకి మీరు ప్రెస్ మీకు అంతకుముందు వెళ్ళి ఉంటారు, వాళ్ళు మీకు భోజనం పెట్టారు, మీకు ఒక కవర్ ఇచ్చారు, మిమ్మల్ని మర్యాద చేశారు, గౌరవ ఇచ్చారు. మరి మీరు అదే సినిమా శుక్రవారం నాడు సినిమా రిలీజ్ అయితే శనివారం ఆ రోజు మార్నింగ్ షోకే మీరు చెత్తలా ఉంది సినిమా అని రాయటం వల్ల ఎంత నష్టం వస్తుంది, ఎంత అన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయో తెలిసి మీకు ఒకసారి తెలుసుకోండి. రెండోది, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ నేనంటే ఓ పెద్ద ప్రొడ్యూసర్ అనుకోండి. ఓ పెద్ద ప్రొడ్యూసర్ ఒక సినిమా తీసి రిలీజ్ చేయడానికి ప్రమోషన్ కోసం 1 కోటి 2 కోట్లు ఖర్చు పెడతారండి. అంటే ప్రేక్షకుడి దగ్గరికి ఏం చెప్తారండి, వెళ్ళి షోలో తూరిగలాగా నా సినిమా 18 రిలీజ్ అవుతుంది మీరు చూడండి, 18 రిలీజ్ అవుతుంది చూడండి అని టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, వెబ్సైట్ల ద్వారా, రోడ్ల మీద బోర్డ్స్ ద్వారా ఇలాగ ఇటు కనబడితే అటు కనబడినా కూడా ప్రమోట్ చేస్తాడు. ఎందుకంటే ప్రేక్షకుడికి అన్నిసార్లు చెబితేనే కానీ ఆడు ప్రిపేర్ అవ్వడు. వారానికి 4 సినిమాలు వస్తున్నాయి, అది ఏ సినిమాకి వెళ్ళాలో ఆలోచించుకొని లోపు టకమని మీకు 10 సార్లు చెప్తే సరే ఆడు ఏదో ఎడుతున్నాడు కదా ఒకసారి చూద్దాంలే అని ప్రేక్షకుడు ప్రిపేర్ అవుతాడండి. వీడు ప్రిపేర్ అయ్యి బట్టలు కట్టుకుని మార్నింగ్ షో ఫుల్గా రష్గా ఉంటుంది కదా, టికెట్లు దొరకవేమో, మ్యాట్నికి వెళ్దాంలే అని ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చేలోపు టకాలని ఒక న్యూస్ వస్తుంది. ఏది వెబ్సైట్లో, ఇది 1.5 రేటింగ్ ఇచ్చాం, చెత్త సినిమా, డైరెక్టర్ బుర్ర తిన్నాడు, లేకపోతే కెమెరామెన్ ఇలా అన్నాడు, లేకపోతే హీరో అలా చేశాడు అని చెప్పేసి. వీడు ఇంత కష్టపడి మేమేమో మిమ్మల్ని సినిమా థియేటర్ రప్పించడానికి ప్రిపేర్ చేసామా? మీరు ప్రిపేర్ అయ్యి బట్టలు కట్టుకుని షూ వేసుకుని బయటకు వచ్చేలోపు ఈ న్యూస్ వచ్చాడు, సరే వీడే చెత్త అంటున్నారు కదా తర్వాత చూద్దాంలే అని పక్కన పెడతారు. అయిపోయిందా? ఆ సినిమా జీవితం నాశనం అయిపోయింది. అంటే మీ చేతులారా ఒక సినిమాని నాశనం చేస్తున్నారు. ఎందుకు నాశనం చేయాలి? మీకు ఆ సినిమా కూడా మీకు విరోధి కాదు, ఆ సినిమా మీకేమి నష్టం జరపలేదు, మీకేమి అన్యాయం చేయలేదు. ఇప్పుడు మీకేదైనా పర్సనల్ కక్ష ఉందనుకోండి, ఆడ కక్ష ఉంది కాబట్టి తిట్టాడు అనుకోవచ్చు, ఇది పర్సనల్ కక్షకి సంబంధం లేని మ్యాటర్ ఇది. కాబట్టి మీ ద్వారా వెబ్సైట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక నిర్మాతే నాశనం అయిపోవట్లేదు, ఆ సినిమా కొన్న దర్శకుడు, ఆ సినిమా పనిచేసిన దర్శకుడు, ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటరు, ఆ సినిమా కొన్న ఎగ్జిబిటరు, ఇన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి మీ వెబ్సైట్లో ఇచ్చే రేటింగ్ వల్ల. మీరు ఇదే సినిమా 5x5 ఇవ్వండి, చాలా బాగుందని చెప్పండి, ప్రేక్షకుడు ఏమి ఈజీగా తీసుకోడు, థియేటర్ రాడు వెంటనే, ఆడు నెమ్మదిగా స్థైర్యంగా వస్తాడు. ఎప్పుడైతే మీరు చెడుని మాత్రం స్పీడ్గా అటాక్ అవుద్ది, మంచి మాత్రం చాలా స్లోగా ఇంజెక్ట్ అవుద్ది. కాబట్టి మీకు చేతి నమస్కారం పెడుతున్నాం. వెబ్సైట్లో రేటింగులు వెయ్యవద్దు. అంటే మాకు హక్కు ఉంది అంటారు, ఉంది, హక్కు ఉంది. ఇప్పుడు మీరు తిరిగితే ఆడు మిమ్మల్ని తిడతాడు, హక్కుల్ని మిమ్మల్ని కాలరాయమంటలేదు. అట్లీస్ట్ హక్కు ఉంది కాబట్టి ఒక 3 రోజులు వెయిట్ చేయండి, శుక్ర, శని, ఆదివారం వెయిట్ చేయండి, సోమవారం నాడు మీ ఇష్టం రాసుకోండి. అప్పటికి ఈ 3 రోజుల వల్ల ఎంతో కొంత ఫుల్స్ అయితే థియేటర్లు 100 థియేటర్లు 200 థియేటర్లు పెడతారు కదండి, ఎంతోమంది చూస్తారు. చూస్తే దానివల్ల అట్లీస్ట్ 50%
డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ సేఫ్ అవుతాడు. ఆ తర్వాత ఇంకా ఎందుకంటే మిమ్మల్ని ఆపలేం కదా, బలవంతంగా మిమ్మల్ని ఏమి సూర్యోదయం ఆపలేం కదా. సార్ అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి, అందులో మీరు కూడా ఉన్నారు. అంటే సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా పక్కన పెట్టేస్తే ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా అవార్డులు వచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి, మీరు కూడా అందుకున్నారు. ఏంటి సార్ వాటి గురించి ఏం చెప్తారు? కాదండి, సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, దాంట్లో క్యారెక్టర్ వల్ల ఆ క్యారెక్టర్కి అవార్డు ఇచ్చి ఉండొచ్చు. అంటే నాకు ఇచ్చారు ఎవరన్నా? ప్రొడ్యూసర్గా కూడా మీరు అవార్డు తీసుకున్నారు కదా ఒక సినిమాకి. అవును, అది ఫ్లాప్ అయిందా? ఫ్లాప్ కాదు, హిట్ అయిందా? మరి మీకు తెలిసి ఫ్లాప్ అయిందని? కాదండి, ఇప్పుడు అవార్డు వచ్చిన సినిమాలు ఆడవు, తెలుసా మీకు ఆ విషయం? అవార్డు వచ్చిన ఏ సినిమా కూడా ఆడదండి, ఆడిన సినిమాకి అవార్డు ఇవ్వరు. అది సామాజిక, సపోజ్ జాతీయ రహదారి సినిమా ఉందండి, దానికి అవార్డు వచ్చింది, నాకు దానికి 9 అవార్డులు వచ్చినాయండి. దుబాయ్లో కూడా అవార్డు వచ్చింది మొన్న అండి. ఈ అవార్డు ఎందుకు ఇచ్చారంటే ఆ సినిమా సామాజిక స్పృహతో తీశారు అని అవార్డు ఇచ్చారు తప్ప అది సూపర్ హిట్ సినిమా అని కాదండి. అవార్డు ఇచ్చిన సినిమాలు జనరల్గా ఆడవు, ఆడే సినిమాలకు అవార్డులు ఇవ్వరు. ఎక్కడ పుష్ప లాంటి సినిమాలు తప్ప. ఆడలేదంటే ఫ్లాప్ అయిందని అంటారు కదా. ఫ్లాపే, నేను చెప్పేది ఇతివృత్తం, ఆ సామాజిక ఇతివృత్తానికి ఇచ్చారు. లేదా దాంట్లో క్యారెక్టర్ సూపర్గా చేశాడు దానికి ఇచ్చారు తప్ప సినిమా హిట్ అయిందని ఇవ్వరండి. హిట్ అయితే అవార్డులు ఇవ్వరు. మీరు ఏదైతే అనుకున్నారో అదైతే రీచ్ అయ్యారు. సరే అయితే ఇంకా కమింగ్ ఎన్ని సినిమాలు మీ నిర్మాణంలో సినిమాలు రాబోతున్నాయి ఏంటి ఇయర్లో? అది ఇంక ఏం మా రోజు షాపులాగా మేము షట్టర్ తింపడం తప్ప రోజు సినిమా షూటింగ్ చేస్తూనే ఉంటామండి. మాకు ఈ సినిమా అయింది కదా అమ్మాయి అనుకుని లేదు, మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి డబ్బుల కోసం ఎత్తు కోసం అవసరం లేదు, రెగ్యులర్ సినిమాలు తీస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో 2023లో 2 సినిమాలు స్టార్ట్ చేశా. ఒకటి రామ్ గోపాలవరం గారితో తులసి తీర్థం అనే సినిమా స్టార్ట్ చేశా. అది ఒక ప్రీ ప్రొడక్షన్ అంతా చేసిన తర్వాత దాన్ని ఆపారు రామ్ గోపాలవరం గారు. నెక్స్ట్ ఇంకో సినిమా రాఘవేంద్రరావు గారితో ఒక సినిమా స్టార్ట్ చేసాం. ఆ సినిమాకి పూజ కార్యక్రమాలు, లొకేషనల్ సెర్చింగు, కథ అన్నీ జరిగినాయండి. తర్వాత ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాను, కొంచెం వెయిట్ చేద్దాం, కంగారు పడక అన్నారు. మీ ఇష్టం సార్, ఎప్పుడు తీసినప్పుడు వెయిట్ చేద్దాం సార్ అని ఆ సినిమాకి 100వ నెంబరు, అంటే 100వ సినిమాగా ఆ సినిమాని నేను అనౌన్స్ చేసి అది అలా బ్లాక్ చేసి ఉంచాం. ఇంకా 100వ సినిమా తీయలేదు నేను. ఇంకా ఆ సినిమా ఎప్పుడు తీస్తే ఆయన అప్పుడు తీస్తారు అని, అంటే దానికి ఒక కోఆర్డినేటర్ కెమెరామెన్ అన్నీ పెడతాం, ఓపెనింగ్ చేయడం, ఆయన అన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి అన్నీ వెళ్ళటం, సెర్చింగ్ చేయడం అన్నీ జరిగింది. ఒక 4-5 రోజులు షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనగా, అంటే ఒకటి కరోనా ప్రభావం, రెండోదేమో ఆయన కొంచెం హెల్త్గా కొంచెం ఆగుదామన్నారు, అది కూడా ఆగాను. రామ్ గోపాలమ్మ గారితో ఈ లోపు వ్యూహం అనే సినిమా వచ్చింది ఆయనకి. నా సినిమా ఓపెనింగ్ చేసిన తర్వాత నా సినిమా పేరు తులసి తీర్థం. దానికి దర్శకుడేమో రామ్ గోపాలమ్మ గారు, కథ ఏమో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సుప్రసిద్ధ రచయిత. ఆయన తులసి దళం అని ఒక సినిమా తీశారు, అది అప్పట్లో సూపర్ హిట్ అండి. అది రామ్ గోపాలమ్మ గారే ఆ సినిమాని ఆయన కథ కొనకండి 5-6 సినిమాల్లో చేశారు. దాంతో చెప్పారు అది దొబ్బి తీసుకోమన్నాను కదా, కాబట్టి మళ్ళీ అదే తెద్దాం, అది చాలా బాగుంటుంది కదా, నువ్వు కథ తెచ్చుకోమన్నారు. మళ్ళీ తీసిన సినిమా మనకెందుకు సార్ అన్న. అప్పుడు ఈయన చెప్పారు, ఏమండి అది సేమ్ కథ మీకు కూడా నేను వేరే వాళ్ళకి అమ్మేశాను, అది తులసి తీర్థం అని దానికి ప్యారలల్గా ఇంకో సినిమా కథ రాసుకున్నాను, అది మీకు ఇస్తానని చెప్పాను. ఎండమూరి గారు ఇవ్వడం జరిగింది, అది ఓపెనింగ్ కూడా జరిగింది. ఈ లోపు 3-4 రోజులు షూటింగ్ ప్లాన్ చేద్దాం, వెళ్ళిపోదాం గోవా అనే లోపు ఆయన ఈ వ్యూహం సినిమా రావడంతో అది ముందు చేద్దామని పక్కన పెట్టన్నారు. అలాగే సార్ అన్న. నేను దాని గురించి 4-5 సార్లు రామ్ గోపాలం గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మరి నా సినిమా ఎప్పుడు షూటింగ్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారంటే, ఏమైనా ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగాడు. లాభం వస్తుంది కదని సినిమా తిత్తే అన్న. ఎలా లాభం వస్తుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో నువ్వు నా సినిమాలు 3 రిలీజ్ చేసావు. ఆయన పర్సనల్గా ఆయన వర్క్ మనం చూస్తూ ఉండే 3 సినిమాలు రిలీజ్ చేశాను. ఆయన లడికి అని ఒక సినిమా, ఇంటర్నేషనల్ సినిమా, అది చైనా భాషలోని, తెలుగులోని, హిందీలో, తమిళ్లో కూడా తీశారు. ఆ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేశాను, ₹1 కూడా రాలేదు ఆయనకి. అలాగే కొండ అనే సినిమా సుమారు 10 కోట్లతోటి కొండ సురేఖ గారి ప్రొడ్యూసర్గా సినిమా తీశారు వాళ్ళు. ఆ సినిమా నేను అందరూ తెలుగు అంతా రిలీజ్ చేసి పెట్టా, ₹1 రాలేదు ఆ సినిమాలో. అలాగే మా ఇష్టంలో సినిమా తీశారు, అది కూడా నేను రిలీజ్ చేసి పెట్టాను ఆయనకి, దాంట్లో కూడా ₹1 రాలేదు. 3 సినిమాలు రిలీజ్ చేసావు, 3 ఫ్లాపులు అయినాయి, 3 దాంట్లో ₹1 కూడా నాకు రాలేదు. అంటే నీకు సంబంధం లేకపోయినా నువ్వే చేసావు కదా, మరి ఈ సినిమా ఎందుకు తెస్తున్నావు అని అడిగారు. అదేంటండి సినిమా ఎందుకు తెస్తామేంటి, లాభం వస్తుంది తెస్తాను. మరి ఆ 3 సినిమాలో నా సినిమాలో లాభం రాలేదు, నీ సినిమాలో నీకు లాభం వస్తుంది చెప్పు, ఎందుకు కంగారు పడుతున్నావు, తీస్తే మొత్తం మళ్ళీ 2 కోట్లు పోతుంది, నీకు నష్టపోతావు, ఆలోచించుకో అని చెప్పి ఫస్ట్ టైము రామ్ గోపాలవరం గారి నోటితోటి ఒక సినిమాని తీయొద్దు నువ్వు, ఇబ్బంది పడతావు అని నాకు చెప్పారు. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత శ్రేయోభిలాషో మీరు ఆలోచించండి. సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా రామ్ గోపాల్ వర్మకి మీకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నిజంగా ఈ జర్నీ మీ ఇద్దరు అనుబంధం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నేను 2014కి నేను 50 సినిమాలు తీశానండి. 2014లో ఆయన నాకు పరిచయం అయ్యారు. కిరణ్ గారని ఒక బెజవాడ అనే సినిమా ప్రొడ్యూసర్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. అంటే ఆ పరిచయం కూడా ఎలాగంటే, బెజవాడ కిరణ్ గారు ఏదో హిందీలో సినిమా తీశారు,
ఓకే. ఆ సినిమా పేరు మర్చిపోయాను. ఆ సినిమా తెలుగు డబ్బింగ్ నేను కొనుక్కున్నా. అప్పుడు ఏం చెప్పారంటే, అంటే రామ్ గోపాలం గారు బొంబాయి నుంచి హైదరాబాద్ వచ్చారని నేను ఎక్కడో పేపర్లో చూశాను, కాబట్టి నా సినిమాకి ఆడియో ఫంక్షన్కి రామ్ గోపాలం గారిని పిలుద్దాం సార్ అని అన్నా. అంటే నాకు ఆయన పరిచయం లేదు కాబట్టి. అంటే ఆయన ఏమన్నా అంటే, సార్ దాన్ని వదిలి చెప్పానులే, నేను ఫోన్ చేసి చెప్తాను, ఆయన పార్క్ హైత్లో ఉన్నారు అని చెప్పేసి నన్ను వెళ్ళమన్నారు. నేను వెళ్ళా పార్క్ హైత్కి. అంటే పార్క్ హైత్లో ఎవరు పడితే లోపలికి వెళ్ళడం కుదరదు, కింద నుంచి మెసేజ్ పెడితే ఆయన ఓకే అంటే వెళ్ళాలి. వెళ్తే రమ్మన్నాడు ఆయన. వెళ్ళా. ఏం దేనికి వచ్చామని అడిగారు. ఫోటో దిగుకొని వచ్చాను సార్ నేను మీతోటి, నాకు సినిమా కొన్నానండి, ఆ సినిమా అది రేపు ఆడియో ఫంక్షన్ పెట్టుకుంటాను, మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు మీరు వచ్చి కొంచెం 4 మాటలు చెప్తే బాగుంటుంది సార్ అన్న. ఆ సినిమా ఫ్లాప్ అయింది కదా హిందీలో, నువ్వు ఎందుకు కొన్నావు అన్నాడు. అక్కడ ఫ్లాప్ అయితే ఉందండి, ఇక్కడ హిట్ అవుతుందండి, నాకు సేఫ్ అవుతానండి, నాకు లాభం వస్తాను అన్న. ఎలా లాభం వస్తుంది, అక్కడ ఫ్లాప్ అయిన సినిమా నీకు ఎలా లాభం వస్తుంది అని అడిగారు. మా రెగ్యులర్ మా డిస్ట్రిబ్యూటర్లు మా బయర్స్ మాకు ఉంటారు, రామ్ గోపాలం డైరెక్టరు, నాకు ఆటోమేటిక్గా నాకు బిజినెస్ అవుతుంది సార్ అన్న. అప్పుడు చెప్పాడు, మరి అంత ధైర్యం నీకుంటే నేను నీకు స్ట్రైట్ సినిమా చేస్తానన్నాడు. నాకు అంత కెపాసిటీ లేదండి, మీతో 5 కోట్లు 10 కోట్లు పెట్టి తీసే కెపాసిటీ లేదండి, నేను తీయలేను సార్ మీతో అన్నా. ఎంతలో అయితే నువ్వు సేఫ్ అవ్వగలవు అని అడిగారు. 1.5 కోటి అయితే సేఫ్ అవ్వగలను సార్ అన్న. 1.5 కోటి తీద్దాం అన్నాడు. 1.5 కోటి మీరు ఎలా తీయగలరు సార్ అన్న. ఏముంది నా రెమ్యునేషన్ తీసుకొని నేను ఆ 1.5 కోటి సినిమా ఖర్చు పెడదాం, వచ్చిందా ఇద్దరు శేషం పంచుకుందాం అన్నారు. 100% మీరు ఎలా అంటే అలా సార్ అని వాళ్ళ కాళ్ళ దండం పెట్టించుకుంటే ఆయనకి ఇష్టం ఉండదు, పెట్టించుకోడు ఆయన. వెంటనే అగ్గిచ్చి, నేను సినిమా చేస్తున్నా చేసుకో, నీ బిహేవియర్ నాకు నచ్చింది అన్నాడు. నేను ఏ హిందీ సినిమా డబ్బింగ్ కోసం వెళ్ళానో ఆ హిందీ సినిమా చేయలేకపోయాను, రిలీజ్ చేయలేదు. ఈలోపు ఈ సినిమా స్టార్ట్ అయింది, దాని పేరు ఐస్ క్రీమ్. నేను ఆ సినిమాకి ఆయనకి 1.25 ఇచ్చాను బడ్జెట్. 25 lakhs పబ్లిసిటీ ఖర్చు పెట్టాం అప్పట్లో. అంటే 1.5 కోటిలో సినిమా వచ్చింది. ఆ సినిమా ఫస్ట్ టైం నాకు టేబుల్ ప్రాఫిట్, ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన సినిమా అది. బయ్యర్స్ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎగరేసి కొనుక్కున్నారు, వాళ్ళందరికీ లాభం, నాకు కూడా లాభం. అలాగే ఆ సినిమా చేశాను. తర్వాత నేను ఆయన అడగండి 2 సినిమా అనౌన్స్ చేశారు, ఐస్ క్రీమ్ 2 అని. నేను అడగలేదు ఆయన సినిమా, ఆయన అనౌన్స్ చేశారు. నాకు రామ్ సత్యనారాయణ గుడ్ ప్రొడ్యూసర్, అతనికి నేను సినిమా చేస్తున్నా అన్నారు. ఎవరో జర్నలిస్ట్ అడిగాడు, ఏమంటే ఆయన చిన్న ప్రొడ్యూసర్ కదా, ఆయనకి ఎందుకు చేస్తున్నారు మీరు, తలుచుకుంటే కేఎల్ నారాయణ అల్లు అరవింద్ లాంటి మీతో సినిమాలు తీయగలరు కదా, మీరు వాళ్ళకి తీయచ్చు కదా అన్నారు. ప్రొడ్యూసర్ అనేవాడు చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్ ఏమి ఉండదు, ఇటైతే పెద్ద ప్రొడ్యూసర్, ఫ్లాప్ అయితే చిన్న ప్రొడ్యూసర్. ఇతని బిహేవియర్ నాకు నచ్చింది కాబట్టి, నాతో 24 hours టచ్లో ఉంటాడు కాబట్టి నేను అతనికి సినిమా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అటాక్ అని ఇంకో సినిమా చేశారు, మంచు విష్ణుబాబు, మనోజ్ హీరోగా, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ గారితో. దానికి అదే పెద్ద బడ్జెట్ సినిమా అది. మా కళ్యాణ్ గారు అని, సి కళ్యాణ్ గారు మా బ్రదర్ ఉన్నాడు, ఆయన నేను కలిసి చేసాం ఆ సినిమా. తర్వాత ఇంకో సినిమా చేసాం, మీకు చెప్పినంత మా ఇష్టం అనే సినిమా. దాని తర్వాత రామ్ గోపాలం మిస్సింగ్ అని ఇంకో సినిమా తీసాం. ఆయనతో 5 సినిమాలు చేసాం. ఇప్పుడు 6వ సినిమా స్టార్ట్ చేసాం, అది ఫినిషింగ్లో ఉంది, ఫినిష్ చేస్తారు అది. ఓకే సార్, రాఘవేంద్రరావు గారితో సినిమా కూడా ఆయనే మిమ్మల్ని ఒక సినిమా చేద్దాము అని అడిగారని విన్నాము. మీరు కూడా అసలు ఆ టైంలో నమ్మలేదు, నిజంగా ఆయన నాతో సినిమా తీస్తారా అని కూడా మీరు చెప్పినట్టు ఉన్నారు. ఏంటి సార్ అది? 100% నిజమండి. రాఘవేంద్ర గారితో రామ్ గోపాల్ గారితో సినిమా తీసే కెపాసిటీ నాకు లేదు. ఐఎమ్ వెరీ స్మాల్ మ్యాన్. ఎందుకంటే టోపీ పెట్టినంత మాత్రం గొప్పనని కాదు, వాళ్ళ కెపాసిటీ మన కెపాసిటీ సంబంధం లేదండి అసలు. నేనేదో షూటింగ్ జరుగుతుంది అక్కడ, ఇంటింటి అన్నమయ్యను సినిమా షూటింగ్ జరుగుతుంది ప్రసాద్ ల్యాబ్లో. దాంట్లో పోసాని కృష్ణమూర్తి గారు వేషం వేస్తున్నారు. పోసాని కృష్ణమూర్తి గారు నాకు వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు సచిన్ అంటే, ఎక్కడ ఉన్నాను సార్ అంటే, నువ్వు రా, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, నేను రాఘవేంద్రని పరిచయం చేస్తాను రా అన్నాడు. అలాగే సార్ నేను వెళ్ళా. నేను పోసాని గారు ఎక్కడో స్క్రీన్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ పైన ఎక్కడో మైక్లో పట్టుకుని ఆయన డైరెక్షన్ చెప్తున్నారు రాఘవేంద్ర గారు. ఈ షార్ట్ అయిపోయినా అయిపోయిన తర్వాత నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తాను రాఘవేంద్ర గారికి అన్నారు. అలాగే సార్ అన్న. ఈరోజు పైనుంచి ఫోన్ మైక్లో, రామసత్య పైకి రాయాలా నువ్వు అన్నారు. నీకు నేను పరిచయం చేద్దాం అనుకున్నాను కదా, ఆయన నేను పిలుస్తున్నాడు అన్నాడు. మీరు పరిచయం చేస్తాన్నారు, ఓకే అన్నాను. ఆయన అంతకుముందు నేను తెలుసుకు ఆయనకి, నాకు ఆయన బాగా తెలుసండి అన్న. పైకి వెళ్ళాం. అప్పుడు ఆ విషయం మాడుతూ ఆయన, ఏమైనా నాతో సినిమా చేస్తామని అడిగారు. ఎందుకు సార్ మామి జోకులు వేస్తాను, మీతో సినిమా తీసే కెపాసిటీ మాకు లేదు సార్ అన్న. కెపాసిటీ అయితే తొక్కలేదు, నువ్వు రామ్ గోపాలంతో సినిమా తీసిన తర్వాత ఎవరితో తీయగలవు నువ్వు, నీకెందుకు నేను సినిమా తీస్తాను రా నీకు అన్నారు. అయితే రేపు మార్నింగ్ ఆఫీస్ రా అన్నారు. అలాగే సార్ అన్న. నేను మర్నాడు పొద్దున్న 9:30 ఆఫీస్కి వెళ్ళి నమస్కారం పెడితే, ఏంటి ఇలా వచ్చామన్నారు. అదే మీరే రమ్మన్నారు, సినిమా తీస్తాన్నారు కదా. ఏంటి సీరియసా, నిజంగా తెస్తావు నువ్వు అన్నాడు. ఎందుకు తీయను సార్, బంగారంలా తెస్తానన్న. చెప్పు అయితే కూర్చో, నీకు నేను మంచి కథ రెడీ చేస్తానన్నారు. ఏ కథ చేద్దామన్నారు. అవన్నీ నన్ను అడగండి సార్, నాకు కథ కాకత సంబంధం లేదు. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, రామ్ సత్యనారాయణ నిర్మాత, 100వ సినిమా, ఇదే 3 నాకు కావాల్సిందండి. మీరు బడ్జెట్ చెప్పండి, ఆ డబ్బుని పట్టుకొచ్చి మీకు ఇంట్లో గుమ్మలో పెడతాను. మీరు ఏ సినిమా తీస్తున్నా, ఏ కథ తీసినా నాకు సంబంధం లేదు సార్ అన్న. మరి నీకు బిజినెస్ ఇబ్బంది లేదు సత్యనారాయణ అన్నారు. ఏమి ఇబ్బంది లేదని, నేను టేబుల్ ప్రాఫిట్ తీసి చూపిస్తాను. ఎట్టు ప్లాఫ్ అనేది మీరు తీయాలి, నా సంబంధం నా చేతుల్లో లేదు. బిజినెస్ అనేది నా చేతిలో ఉంది, నేను చేసుకోగలను
నా రూపాయి సంపాదించుకుంటాను, మీరు రెడీ సార్ అన్న. అది వెరీ సీరియస్ అన్నాడు. వెరీ సీరియస్ సార్ అని. అక్కడ శ్రీనివాస్ అని ఒక మేనేజర్ ఉంటారు, ఆయనకి అప్ చెప్పారు, మన రామసత్యానికి ఒక దేవుడి సినిమా తెద్దాం మనం, దానికి ఉదయ్ భాస్కర్ అని ఒక మంచి రైటర్ ఉన్నాడు,